రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలకు వరదల్లో చిక్కి ప్రజలు చనిపోతుంటే సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో కూర్చొని రాజకీయాలు చేస్తున్నారని బీహార్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. అయితే సీఎం ఆదేశాలు లేదంటే మంత్రులు అధికార యంత్రాంగం బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందని అన్నారు. వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ములుగు, ఏటూరు, నాకారం, వరంగల్ ప్రాంతాల్లో వరదలతో సర్వం కోల్పోయిన కుటుంబాలకు ₹1,00,000 ఆర్థిక సాయం ప్రకటించి ఇండ్లు నిర్మించాలని అన్నారు. బెజ్జూరు ప్రాంతంలో చాలా గ్రామాల్లో కూడా మహిళలు ఇప్పటికి కూడా డబ్బాలు పట్టుకొని పోయి వాగులలో చెరువులు తోడుకొని తాగునీళ్లు తెచ్చుకుంటున్నారు ఇళ్లకు. మరి 36,000 కోట్ల రూపాయలతో కట్టిన మిషన్ భగీరథ ఏమైంది? మిషన్ భగీరథ ట్యాంకులు ఏమైనాయి? మిషన్ భగీరథ పైపులు ఏమైనాయి? మరి ఇప్పటికి కూడా 21వ శతాబ్దంలో కూడా మరి పేద ప్రజలు బిందెలు తీసుకొని మరి అక్కడికి వాగునలకు పోయి చెరువులు తోడుకొని చెరువుల్లో నీళ్లు తోడుకొని తాగుతున్నారంటే వాళ్ళ పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో మీరు ఆలోచించవచ్చు. మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? స్థానిక ఎమ్మెల్యే ఎందుకు మిషన్ భగీరథ నీళ్ళ గురించి ఎందుకు రివ్యూ చేస్తలేడు? మీకు తెలియదా? ఈ మధ్యన మన సిగ్గు లేకుండా మన ఇంజనీర్లు ఏం చెప్తున్నారు? అడ ప్రాజెక్టులో చెత్త చేరుకోపోయిందంట. మీకు తెలియదా? మీకు ఈ జాగ్రత్తలు మీరు తీసుకోవద్దా? ఒకరోజు నీళ్ళు లేకపోతే మీరు ఊరుకుంటారా? అందరికీ మీలాగానే బాటిల్ వాటర్ దొరుకుతుందా? అందరికీ మీలాగానే మినరల్ వాటర్ దొరుకుతుందా? ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి అదేవిధంగా ఇక్కడ స్థానిక ప్రెస్ క్లబ్ కూడా బిల్డింగ్ లేదు, స్థానిక ప్రెస్ క్లబ్ కూడా జాగా లేదు. మరి బహుజన రాజ్యంలో తప్పకుండా మరి ప్రెస్ క్లబ్కు జాగా కూడా మేము పోరాడతామని చెప్పేసి చెప్తున్నా. అదేవిధంగా మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీద చేస్తున్న దౌర్జన్యాలను పూర్తిగా నేను ఖండిస్తున్నా. ఆ కుట్రతోనే ఇక్కడ ప్రెస్ క్లబ్ కూడా లేకుండా చేసిండు ఎమ్మెల్యే గారు, దాన్ని కూడా నేను పూర్తిగా ఖండిస్తున్నా. రాబోయే రోజుల్లో ఈ గ్రామ పంచాయతీల్లో ఎక్కడెక్కడైతే ఈ ఎమ్మెల్యే అనుచరులు స్కాండల్స్ అంటే కుంభకోణాలు చేసినారో ఆ కుంభకోణాలను వెలికి తీసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఊరుకునేది లేదు.